మాణిక్యం ఆ, సేట్ని ప్రస్తుతం దీంతో అడ్జస్ట్ అవ్వమను. ఏంటి చిట్టిబాబు గారు ఇది? సేటు జుబ్బా కుట్టివ్వమంటే మీరు వట్టి చెడ్డీ కుట్టిస్తే ఎలా? ఇది ఏ మూలకే? మీరు మాత్రం ఇంకో వారంలో ఫుల్ అమౌంట్ సెటిల్ చేయకపోతే సేటు మీ జమీందారు బావగారి మీద కేసు పెడతానంటున్నాడు. ఆయన మీద? అవును మరి, మీకోసం ఆయనే కదా పూచి సంతకం పెట్టింది. ఆయన ఎక్కడ పెట్టాడురా? ఆయన సంతకం నేనే కదా ఓ, పెట్టా. అంటే మిమ్మల్ని బొక్కలో తోస్తే జమీందారు గారు జామీన్ ఇవ్వలేరన్నమాట. జమీందార్ జామీన్ ఈ టైంలో ఈ రైమింగ్ ఇప్పుడు అవసరమా? ఏదో ఒక చక్కటి ఐడియా ఇవ్వరా? దీనికి ఒకే ఒక ఐడియా ఉంది. ఏంటి? సేటు గారు ఎప్పటి నుంచో ఈ అంతఃపురం మీద చుట్టూ ఉన్న ఖాళీ స్థలం మీద ఒక కన్నేశారు. జమీందారు గారితో మీరు ఏదో ఒకటి చెప్పి ఈ అంతఃపురాన్ని అమ్మేలా చేస్తే ఇందులో వచ్చే కమిషన్ అమౌంట్ తోనే మీ అప్పు మొత్తం తీర్చేయచ్చు. నేనే వడ్డీకి డబ్బులు లేక ఇల్లరికి పల్లుడుగా వచ్చాను. జమీందారుతో నన్ను చెప్పమంటున్నావే? మీ ఆవిడ్ని మాట్లాడమని చెప్పండి. అది నాతోనే సరిగ్గా మాట్లాడదు, నా తరపున మాట్లాడుతుందా? నీ దగ్గర దాచడం ఎందుకు? పెళ్ళి ఈ ఏడాదితో 15 ఏళ్లు పూర్తవుతున్నాయి. ఇంకా ఫస్ట్ నైటే జరగలేదు. దాన్ని ముట్టుకోవాలంటే నేను అప్పు తెచ్చాలట. ఓ, అయితే మరి అక్క ఇంకా ఫ్రెష్ గానే ఉన్నారా? ఏయ్! బాగా అలర్ట్ చేస్తున్నావు. తినకుండా మానేయడానికి ఏదో ఒక రీజన్ చెప్తూనే ఉన్నావు. ఏమీ లేని ఇంట్లో దెయ్యం ఉంది, భూత ఉందని డ్రామాలు ఆడడం స్టాప్ చేయి, లేదంటే నేను హాస్టల్ కి పంపించేస్తాను. ఐడియా. అంతఃపురంలో ఓ ఆత్మ తిరుగుతోందని మనమే పుకారు పుట్టిస్తే సరే. అందరూ వెళ్లిపోతారు. అంతఃపురాన్నప్పుడు ఈజీగా అమ్మేయచ్చుగా. మరి దెయ్యాన్ని ఎలా రప్పిస్తారు? వాణిక్యం, నీ సెల్ ఫోన్ లో నువ్వు సెల్ఫీ తీసుకున్నప్పుడు నీ మొహాన్ని ఎప్పుడు చూసుకోలేదా? ప్లీజ్ నా కోసం నేను చెప్పినప్పుడు దెయ్యం వేషం వేసుకో. నా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి. అయ్యయ్యో, కొత్త ప్రాబ్లం వచ్చింది. నువ్వు వెళ్ళిపో, నేను వెళ్ళిపోతా. సరే, నువ్వు ఇంటికి వెళ్ళు. అలాగే అయ్యా. సారీ, లైట్ ఆఫ్ చేసి వెళ్ళి పడుకో. అలాగే అయ్యా. సూరి, రే సూరి, రే వెళ్ళి ఆ జనరేటర్ ఆన్ చేయి, వెళ్ళు. రే సూరి, పిలుస్తుంటే వెళ్ళిపోతున్నాడేంటి? రే సూరి, నిన్నే. సూరి, రే ఆగు. సూరి, ఆగరా. సూరి, సూరి, రే సూరి. సూరి, నిన్నటివరకు బానే ఉన్నాడే, ఉన్నట్టుండి ఎలా పోయాడు? 40 ఏళ్ళు అంతఃపురంలో విశ్వాసంగా పనిచేసాడు. తలరాత షాక్ కొట్టిపోయాడు. రే, ఇక్కడికి దాన్ని ఎవరు రమ్మన్నారు? అదే కదా, రమ్మని ఎవరన్నారు రా?
హలో సార్. నువ్వేనా రమ్మన్నది? సార్ కాలు తడబడిందని ముందుకు వచ్చాను సార్, అంతలోనే కొట్టేశారు. రేయ్, ఆయన కాబట్టి ఒక్కదాంతో వదిలేశారు. నేనైతే కాల్ చేసి పిలిచిన వాడిని గొంతు నిలిమి చంపేశావా? కాల్ చేసి పిలిచింది వీడే. ఏది చంపు చూద్దాం. ఎవరుదే? ఏంటి చెయ్యే కాల్ సైజులో ఉంది? అయ్యా, చిన్నమ్మగారు ఎంత మీ కూతురు అయినా చిన్నప్పటి నుంచి ఎత్తుకొని పెంచింది ఆయనే కదా. అలాంటిది ఆయన చావుకు రాకపోతే ఎలా? అందుకే ఫోన్ చేసి రమ్మన్నా. అయ్యా ఎంతైనా ఎరా, క్రిందటిసారి కంటే కూడా ఎర్రబడింది కదా. అతడు కొట్టి నా చెంప ఎర్రబడిపోయిందే, నీకు అది అక్కర్లేదు కదా. ఫీల్ ఓకురా. తను ఏడ్చేటప్పుడు కూడా అందంగా ఉందిరా. నిన్ను పెళ్లి చేసుకున్నా కూడా జీవితం మొత్తం ఏడుపు మొహం పెట్టుద్ది, అప్పుడు ఆనందించు. లేకపోతే ఏంట్రా, 15 సంవత్సరాలుగా ఊరుకొచ్చిన ప్రతిసారి తన వెంట పడుతూనే ఉన్నావు, ఎలాంటి ప్రయోజనం లేదు. ఈసారైనా నీ మనసులో ఉన్న దాచకుండా అమ్మాయితో చెప్పు. బామ్మర్ది, ఆ డ్రైవర్ చనిపోవడం వల్ల అంతఃపురంలోని మీటర్ కాలిపోయింది. ఆ అంతఃపురంలోని మొత్తం వైరింగ్ వర్క్ అంతా ఆ బిల్డింగ్ లోనే ఉండి నేను చేయబోతున్నాను. ఆ టైంలో నేను నా లవ్ చెప్పేస్తాంట. నువ్వు కూడా వర్క్ రావచ్చు కదా. రై, ఊరంతా ఏకమై నేను దొంగని కోడై కూసినా దిగులు పడలేదురా, కానీ నన్ను పనిలోకి పిలిచావే అదే ఇన్సల్ట్ గా ఉందిరా. ఛా! జ్యోతి వచ్చేసింది. ఎలా ఉన్నావు రాజు? అక్క, ఏంటిదంతా? 6 మాసాల తర్వాత వచ్చింది పాపం, అందుకే హారతి. శ్మశానం నుంచి వచ్చిన దానికి హారతి ఇస్తారా? ఎప్పుడు బయలుదేరుతున్నావు? 2-3 రోజుల్లో. ఏం వచ్చిన పని అయిపోయిందిగా, బయలుదేరచ్చు కదా. జ్యోతి, నువ్వేం ఫీల్ అవ్వకమ్మా. మామయ్య గారి గురించి నీకు తెలియదేముంది. రా లోపలికి వెళ్దాం. నువ్వు రామ్మా. చిట్టి తల్లి ఎలా ఉన్నావు? ఇక్కడ ఒంటరిగా కూర్చొని ఏం చేస్తున్నావు? నీకోసం ఏం కొని తీసుకొచ్చినా చూసావా? కిస్ ఇస్తేనే చాక్లెట్. ఇప్పుడే వచ్చాను. ఇదిగో తీసుకో. రండి ఇన్స్పెక్టర్ గారు. చైనా ఉంగరమా? గవర్నమెంట్ నాకు ఇచ్చే జీతానికి ఉంగరాలు చైన్లు కొనలేనండి. ఇంటికి దోచిపిండి తీసుకెళ్తున్నాను, కవర్ చిరిగిపోయింది. ఒక కర్ర సంచి ఇవ్వండి. ఇదిగో బాబు, సార్కి ఒక కర్ర సంచి ఇవ్వు. పార్టీ రెడీ. పార్టీ ఎవరు? తరివి పట్టుకోవడానికి వీల్లేని వయసు వాళ్ళది. చిన్న బ్యాగ్ అయినా 2-3 కాసులు. చిన్న బ్యాగ్? నేను చిల్లర దొంగలా కనిపిస్తున్నారా? నోరు మీరా. బాస్, ఉదయం నుంచి వెయిటింగ్ సరిపోయింది. కొట్టు మూసే టైం అయింది. ఒరే బక్కోడా, ఏదో పెళ్లి పార్టీ వస్తుందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. పెద్ద బ్యాగ్ లోది లంపగా కొట్టేద్దాం. దెబ్బలు పెద్దగానే తినాల్సి వస్తుంది. బాక్క పీనుక. బాస్ చెప్పినట్టుగానే పెద్ద బ్యాగ్ వస్తుంది. బల్క్ గా కొట్టవచ్చు. బ్యాగ్ నీకంటే వెయిట్ గా ఉన్నట్టుందిరా, దాన్ని కాజేయగలవా? ఆ మొహాన్ని ఎక్కడ చూసినట్టుందిరా. మన లోకల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ పోయిన నెల మన ఇద్దరిని లాకప్ లో తోసి ఎడాపెడా కుమ్మి పారేసాడే అతనే. పోలీసుడని తెలిసి వాడు బ్యాగ్ కాజేసావా? మరి ఊరుకుంటావంటే పొండి పొండి. ఏమైంది? అయ్యో, బండిలో పెట్రోల్ పోయించమని డబ్బులు ఇచ్చాను. పెట్రోల్ పోసాగా. మరి బండి ఆగిపోయిందే. నా బండికి పోసాను బాస్. రే, పంచర్ అయిన బండికి పెట్రోల్ పోసి దొంగతనం కోసం వచ్చిన బండిలో పోయకపోతే మనల్ని చూసే వాళ్ళు ఏమనుకుంటారా? లూజు అని అనుకుంటారు. నరాలు లూసు. నువ్వు నన్ను అప్పుడప్పుడు బాస్ అని పిలవడం వల్లే నీ తల తక్కతనాన్ని సహిస్తున్నా. బ్యాగ్ జాగ్రత్త, బ్యాగ్ జాగ్రత్త. అయ్యా, ఎంత కొట్టేశారా? 10 కిలోలు ఉందయ్యా. 10 కేజీలు బంగారమా? ఒకటి నోరు పారేసుకుంటున్నా లేదా కళ్ళు పారేసుకుంటున్నా? నోరు మీద. పోలీసు దగ్గర కొట్టేశారు. మన స్టేషన్ లోని పీసీలు పంపించి ఏరియా మొత్తం వెతకమని చెప్పు. ఆనవాలా వాడి చేతిలో బంగారపు కొట్టు కర్ర సంచి ఉందయ్యా, అదే ఆనవాలు. రేయ్, మనం తప్పించుకోవడానికి ఒకటే దారుంది, వెళ్దాం పద.
ఎందుకు ఆగారు? రేయ్ దోచుకున్న బంగారం లోపలికి ఇసిరేద్దాం. మనం దొరికిపోయినా బ్యాగ్ దొరకదు. ఇసిరేసిన చోట బ్యాగ్ సేఫ్ గా ఉంటుంది. ఉదయాన్నే వచ్చి తీసుకుందాం. ఏమంటావ్? ఆగండి, ఆనవాళ్ళు తెలియడానికి ఏదైనా రాసిపోదామా? బంగారం దోచుకున్నది అభిషేక్ అని కాంపౌండ్ మీద రాసిపోదామా? రాయించుకుని మొహం పాల్గొడతా. తొండ మొహం. Hmm.